హత్యాకాండకు పాల్పడిన నేరస్తులపై పాల్పడిన వారిపై కఠిన చర్యలు, హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు, హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు. నా సాటి జర్నలిస్టులందరికీ నేను ప్రప్రథమంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా దుండగులు చంపారు. ఆ హత్య తీవ్రంగా మనం ఖండిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. మిత్రులరా, మనం గమనిస్తున్నాం, చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దొంగల స్మగ్లర్లు ఎవరంటే అందరికీ తెలిసిన విషయమే. ఒక బడా స్మగ్లర్ తమీం అనే వ్యక్తి తరచూ ఈ ఎర్రచందనకు సంబంధించిన వార్తలు రాస్తున్నారన్న నెపంతో జగన్మోహన్ రెడ్డి అనే మన సాటి జర్నలిస్టుపై అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య గావించారు. ఈ సంఘటన వెంటనే తీవ్రంగా ఖండించడంతో పాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. పాల్గొన్న తమీంతో పాటు ఆయన వెనక ఎవరి హస్తం ఉందో కూడా నిగ్గుదాల్చాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తున్నాం. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పని కూడా ఏపీడబ్ల్యూజీ తరఫున, ఆత్మకూరు ప్రాంత జర్నలిస్టుల తరఫున నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా, నిఘా పెంచాలా, ఇలాంటి దుండగుల్ని ఏరి పారేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చాలా దారుణమైన విషయం. వార్తలు ఇవ్వడం అనేది జర్నలిస్టుల వృత్తి అయితే దానిపై ఖండన తెలుపుకోవచ్చు. ఏదైనా అవసరమైతే ఇతర కేసులు అటువంటి వారికి పోయినా కూడా నష్టమయ్యేది కాదు. ఈరోజు అతని కుటుంబం వీధిని పడిపోయింది. అతన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ హత్యాకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఈ సంఘటనకు ఏదైతే జరిగిందో దానిపై పూర్తి విచారణ చేపట్టి జర్నలిస్టులకు, అక్కడుండే జర్నలిస్టులకు కూడా ఒక భద్రతా భావాన్ని కలిగించాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటూ వారికి అందరం జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరూ కూడా సఖ్యత కల్పిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నాము. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుపై జరిగిన హత్యాకాండను నిరసిస్తూ ఈరోజు ఆత్మకూరు ప్రాంతానికి వచ్చిన జర్నలిస్టులందరికీ దాడులను జర్నలిస్టులపై జరిగిన దాడులను జర్నలిస్టుల ఐక్యత, జగన్మోహన్ రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు, జర్నలిస్టుపై హత్యకు పాల్పడిన నిందితులపై కఠిన